నమస్తే న్యూ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. ముందుగా హెడ్లైన్స్. ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. జిమ్లను సందర్శించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. మండుటెండలోనూ గంటకు తరగని అభిమానం. కొమ్మాదిలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. అభివృద్ధి కోసం వైసీపీని గెలిపించాలి అంటూ వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ విజ్ఞప్తి. చంద్రబాబును నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మేనిఫెస్టోలో 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అని రాష్ట్ర మంత్రి బొత్స వ్యాఖ్య. దేశ రాజకీయాల్లో ఏ పార్టీ ఇంత పెద్ద మొత్తంలో మేనిఫెస్టోను అమలు చేయలేదు అని, మేనిఫెస్టోలో 99% అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లాసెన్స్ బే కాలనీ బొత్స ఝాన్సీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ 5 ఏళ్లలో ఫోకస్ పెట్టామని, వచ్చే 5 ఏళ్లలో కూడా మరింత దృష్టి సారించి వాటిపై ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. పేదవాడి జీవన ప్రమాణాలను పెంపొందించడానికి మా మేనిఫెస్టో సిద్ధం చేశామని, చంద్రబాబుల మేనిఫెస్టో పేరుతో మేము దగా చేయబోము అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్లతో సమానమని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ పేద ప్రజల అవసరాలు తీర్చేలా వైసీపీ మేనిఫెస్టో ఉందని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని అన్నారు. చంద్రబాబు లాగా ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేయలేదని, తమ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని గుర్తు చేశారు. విశాఖ పరిపాలన, రాజధాని అంశాల్లో మేనిఫెస్టోలో పెట్టిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ ఆ నవరత్నాలు కొనసాగిస్తూ ఎక్కడైతే నవరత్నాల్లో ఎక్కడైతే ఇంకా పెంపకం చేసి పెంచినప్పుడు వాళ్ళకి వచ్చి దానివల్ల ఉపయోగపడుతుందన్న అంశాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి అన్ని పిరమిడ్స్ని డిస్కస్ చేసుకుంటూ అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, ఇటు విద్యని, ఇటు వైద్యాన్ని, ఇటు వచ్చి మీ వ్యవసాయాన్ని, అటు అన్నింటినీ కూడా మరి బేరీజ్ వేసుకుంటూ ఇవాళ ఈ భగవద్గీత లాంటి ఈ మేనిఫెస్టోని మరి ఇవాళ మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రిలీజ్ చేశారని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారని, దీన్ని ఆశీర్వదించాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసి మీతో మంచి చేసుకుని మీతో చిరకాలం మీ తాలుగా మీ మన్నలు పొందడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ, మళ్ళీ ఆఖరిగా ఈ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఝాన్సీ గారికి, పార్లమెంట్ సభ్యులతో పాటు పోటీ చేస్తున్న 7 శాసనసభ నియోజకవర్గంలో పోటీస్తున్న 7 మా శాసనసభ నియోజకవర్గ అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో ఈ మేనిఫెస్టోని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మంచి చేశామనే ఒక సదాభిప్రాయంతో, ఓ నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరినీ కూడా ఇవాళ మీ ద్వారా అర్థిస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించి మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించమని కోరుతున్నాను. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలి అని భాజపా కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజా అన్నారు. సీతమ్మధార పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని వ్యాపార స్థావరంగా చేసి వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. దానికి సంబంధించిన తమ దగ్గర ఆధారాలున్నాయని వెల్లడించారు. ఆ సొమ్ముని ఎన్నికల్లో పంచిపెట్టడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో అభివృద్ధి ఉందో లేదో అనే విషయాన్ని అంతర్మథనం చేసుకుని ఓటు వేయాలి అని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు.
అభివృద్ధి పదంలో నడిపేందుకు తనకు కమలం గుర్తుపై ఎంపీ శ్రీ భరత్కి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలి అని కోరారు. జనసేన నార్త్ సమన్వయకర్త పసుపులటి ఉషాకిరణ్ నాయకులు త్రినాథ్ రావు, సురేష్ బాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మరి రేపు ఎన్నికల నిమిత్తం మేము సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మరి అరాచక పరిపాలన, తాలిబాన్ పరిపాలన జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ కావాలి. మహిళలనే కాకుండా వాళ్ళ ఐఏఎస్ ఏంటి, ఐపీఎస్ ఏంటి, చివరికి ఎన్నికల కమిషనర్ కూడా రక్షణ లేని పరిస్థితుల్లో, జడ్జెస్ కూడా, హైకోర్టు జడ్జిలు కూడా రక్షణ లేని పరిస్థితులు కూడా మనం చూసాం. అనేక కేసులు కూడా మరి జడ్జెస్ మీద ఇది చేస్తే దాని మీద కేసులు కూడా బుక్ చేయడం కూడా మీరు చూసారన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి గతంలో ఈ 75 సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మరి ఎమర్జెన్సీ పరిపాలన అనేది ఎప్పుడూ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరాచకం మనం ముఖ్యంగా విశాఖపట్నం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడన్నీ కూడా కబ్జాలు, నేరాలు, ఘోరాలు, మరి మన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మరి ఎంవి సత్యనారాయణ గారి ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మనం ఇలాంటి పరిస్థితుల్లో కాపు, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్, ముఖ్యంగా కాపు అంటే రక్షకుడు, కాపాడేవాడే కాపు. అంటే ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడాలి. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. రాష్ట్రం బాగుంటే నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. యాక్చువల్లీ మా ఎజెండా అనమాట. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం. రాష్ట్రం శ్మశానం అయిన తర్వాత అక్కడ ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా కూడా, ఏదైనా కూడా ఒకటే అనమాట. ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్లపై వివాదాలు వద్దని ఉడా మాజీ చైర్మన్, ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అమలవుతున్న 4% రిజర్వేషన్లు మతపరమైనవి కావన్నారు. మతం స్వాగతమని, ముస్లింలలో కొన్ని వర్గాలకు ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని చంద్రబాబు చెప్పగలరని ప్రశ్నించారు. ముఖ్యంగా కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం తర్వాత ముస్లింల పట్ల కొంత ఉదాసీనత వ్యక్తమవుతుందని, ఇది మంచి విధానం అన్నారు. కామన్ సివిల్ కోడ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్లడం తగదన్నారు. గల్ఫ్ దేశాల పర్యటనలో మోడీ ముస్లిం దేశాల నేతలతో చెట్టాపట్టా లేసుకుని తిరుగుతారని, ఇండియా విషయానికి వచ్చేటప్పటికి వ్యతిరేక భావనతో ఉంటారని అన్నారు. మతం ఏదైనా అందరం భారతీయులమేనని పేర్కొన్నారు. నేను ఫలానా కారణం వల్ల మార్చుకున్నాను, నేను ప్రజల సంక్షేమం కోసం మార్చుకున్నాను, అంతే తప్పించి ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అని చెప్పవలసిన బాధ్యత సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులకి ఉంటుందనేది ప్రజల అభిప్రాయం. ఈరోజు ఈ డయాస్ ద్వారా మా పార్టీ తరఫున ఒక జనరల్ సెక్రటరీగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 4.5 ఏళ్ల క్రితం మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టి సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద మన స్టాండ్ ఏంటి అని నాబోటోళ్ళు టెలికాన్ఫరెన్స్లో అడిగినప్పుడు మీరు ఆ రోజు దాన్ని సమాధానం దాటేసిన మాట వాస్తవమా కాదా? దానివల్లనే ఆ రోజు నేను విభేదించి ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చాననేది ఆ రోజు పాత్రికేయుల ముందే నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా లేని ఆలోచన మీకు వచ్చింది. మీరు ఎన్డీఏలో ఉన్నారు, మంచిది, అది మీ అంతర్గత విధానం, అది దాన్ని మేము ప్రశ్నించటం లేదు. కానీ ఏదైతే సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఈ విధానం మీద మీ స్టాండ్ ఏంటి? మీరు ఎందుకు చెప్పరు? చెప్పకపోతే మీ పక్కన ఉన్న షరీఫు, మీ పక్కన ఉన్న ఫారూకు, మీ పక్కన ఉన్న రఫీ వాళ్ళు కూడా తెలుగుదేశానికి ఓట్లేస్తారని మీరు అనుకుంటే అది అంతకన్నా అవివేకం ఉండదు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గంలో గల పలు జిమ్లను సందర్శించారు. అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ హైవే దిగువ గల మారుతి జిమ్, మోహన్ జిమ్, జగ్గారావు బ్రిడ్జ్ వద్ద గల ఇండియన్ జిమ్, సీతమ్మధారలో గల అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఆర్చ్ వద్ద గల ఏబిఎస్ జిమ్లను సందర్శించారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత 5 సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళకి వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ సింగ్, కొనతల రేవతిరావు, ఎం సునీల్, అమ్మటి శైలేష్, రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చాలా చోట్ల రోడ్డు ఎక్కువ ఉండటం యాక్సిడెంట్లు అవుతుంది, అందరినీ నెగోషియేట్ చేసి అన్నీ కూడా చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు. ప్లస్ హాస్పిటల్ చాలామందికి తెలుసు, మన కాన్స్టిట్యున్సీ లాస్ట్ 20 yearsలోని 5 హాస్పిటల్స్ ఉన్నాయి. యూపీహెచ్సీలు 5 హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఈ లాస్ట్ 5 yearsలోనే జగనన్న ఆశీస్సులతో నేను 9 హాస్పిటల్స్ శాంక్షన్ చేశాను. 7 హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి పబ్లిక్ కూడా యాన్వర్ట్ చేసింది. అంటే లాస్ట్ 20 years నుంచి 5 హాస్పిటల్స్ ఉంటే ఈ 5 yearsలోని 7 హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేశాం. అన్నీ కూడా కొత్త హాస్పిటల్స్ చేసాం. మరిపాలెం, ఐటీ జంక్షన్, కప్పనాడ, ఏఎస్ఆర్ నగర్, ఇలా అన్ని చోట్ల కూడా రామ్జీ ఎస్టేట్ 7 హాస్పిటల్ చేసాం. అన్ని స్కూల్స్ని రెనోవేట్ చేసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, పోతూ ఉంటాయి, నాయకులు మాట్లాడుతుంటారు. కానీ సమాజంలో కొన్ని ఇష్యూస్ అలాగే ఉండిపోతున్నాయి. దీనికి కొన్ని ఇష్యూస్ అంటే రెస్పెక్ట్కి సంబంధించి పేదలుగానే ఉన్నారు, ఎస్సీలు, బీసీలు తారతమ్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఈక్వాలిటీ తీసుకొచ్చేది, సమానత్వాన్ని తీసుకొచ్చేది ఎడ్యుకేషన్ మాత్రమే. చదువు ద్వారా మాత్రమే మన సమాజంలో విలువ వస్తుందని మొట్టమొదటిసారి హైయెస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందన్న జగన్మోహన్ రెడ్డి గారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కొమ్మాది, మూడుగుళ్ళు, రిక్షా కాలనీ, హెచ్పి కాలనీ, దేవిమెట్ట, సి కాలనీ, కొమ్మాది గ్రామం, అమరావతి కాలనీలలో ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా కుమారుడు రవితేజతో కలిసి ప్రాంతంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అపార్ట్మెంట్లు, ముఖ్య కూడళ్ల దగ్గర చేరిన ప్రజలను కలుసుకుని స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొమ్మది పరిసర ప్రాంతాలలో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో 2014-2019 మధ్య ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అనే మాటను సైతం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని, ప్రాణాపాయ స్థితిని కలిగించే అరుదైన గుండె వాళ్ళు లీకేజ్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల వ్యక్తికి ఆరిలోవా అపోలో ఆసుపత్రి హృదోగ వైద్యం బృందం 3 డిస్క్ అంబ్రిల్లా పరికరం సహకారంతో కవాటాన్ని సరిచేశారు. ఈ సందర్భంగా ఆరిలోవా అపోలో ఆసుపత్రి సమావేశ మందిరంలో వైద్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ పాణిగ్రాహి మాట్లాడుతూ హార్ట్ ఫెయిల్యూర్, ఎనిమియా రోగంతో బాధపడుతున్న రోగికి ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిపామని తెలిపారు. బైపాస్ అంటే వాల్వ్ ఆపరేషన్ జరిగింది. అంటే కవాటాల మార్పిడి సర్జరీ జరిగిన తర్వాత కవాటాల సైడ్ నుంచి లీక్ స్టార్ట్ అయింది అతనికి. ఆ లీక్ వల్ల ఏమవుతుందని అంటే అతను మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక 2-3 సార్లు ఐసీయూ అడ్మిషన్ అవ్వాల్సి వచ్చింది. అంటే గుండె గదుల్లో ప్రెషర్ పెరిగిపోయి ఆ ఒత్తిడంతా ఊపిరితిత్తుల మీద పడడం వలన ఆయన ఊపిరితిత్తులు నీరు చేరి హాస్పిటల్కి మల్టిపుల్ టైమ్స్ అడ్మిషన్స్ అవసరం పడినాయి. సో దీనికి కారణం అనేది ఆ వాల్ సైడ్ నుంచి ఏదైతే కవాటాల సైడ్ నుంచి ఎక్కడైతే ఆ పక్క భాగం నుంచి లీక్ ఎక్కడైతే అవుతుందో ఆ లీక్ వల్ల. సో ఆ లీక్ని క్లోజ్ చేసే ఒక సరికొత్త ప్రక్రియని మన ఇక్కడ అపోలో హాస్పిటల్స్ వైజాగ్లో డాక్టర్ పాణిగ్రాహి సార్ ఆధ్వర్యంలో మా టీం అంతా కలిసి చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే వాళ్ళకి 2 సైడ్స్ నుంచి కూడా లీక్ జరుగుతూ ఉంది. సో అందుకు ఈ ముందు సిటీ స్కాను, తర్వాత ఎకో కార్డియోగ్రాము, 3D స్కాన్స్ చేసి హార్ట్కి దాని ద్వారా డిఫెక్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, ఎంత సైజు ఉందని చూసుకొని ఆ లీక్ని మనం ఆ సైడ్ నుంచి వచ్చిన లీక్ ఏదైతే ఉందో దీన్ని పారావాల్యులర్ లీక్ అంటారు, PVL. సో ఆ లీక్ని ఒక సరికొత్త డివైస్ క్లోజర్తో అంటే యాంప్లాజర్ వాస్కులర్ ప్లగ్ అంటారు, AVP2. సో దీని ద్వారా ఒక 2 సైడ్స్ ఉన్న లీక్ని మనం క్లోజ్ చేయగలిగాం అనమాట. సో దీంతో ఆ హార్ట్ లోపల అయితే ఒత్తిడి పెరుగుతుందో ఒత్తిడి ప్రొసీజర్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ 4 times తగ్గింది. 64 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఉన్నది 16 millimeters ఆఫ్ మెర్క్యూరీ వరకు వచ్చింది. దాంతో పేషెంట్కి కూడా చాలా బెనిఫిట్ జరిగింది. ఆయన ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నాడు, తిరగలుగుతున్నాడు. మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా తగ్గాయి. సో ఇది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. దక్షిణ నియోజకవర్గంలో తిరుగుతున్న ఫ్యాన్ స్పీడ్కి కూటమి కొట్టుకుపోవడం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి పార్టీలపై ధ్వజమెత్తారు. 27 వార్డుల్లో వాసుపల్లి గణేష్ కుమార్ 2వ రోజు ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్లు రవిరాజు, పద్మనాభం, అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లికి బొత్స ఝాన్సీని గెలిపించుకోవాలని విస్తృత ప్రచారం చేశారు. రాష్ట్రంలో వైకాపా పాలన పెత్తందారీ పాలనలా కొనసాగింది అని పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి PGVR నాయుడు అన్నారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో ఈ 5 ఏళ్ల వైకాపా పాలనలో అరాచకాలపై
ఛార్జ్ షీట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కూటమి అభ్యర్థి గణబాబు, జనసేన పార్టీ నాయకురాలు అంగా దుర్గా ప్రశాంతి మీడియాతో మాట్లాడుతూ, పెన్షన్కి సంబంధించినటువంటి ఒక అంశం రాష్ట్ర వ్యాప్తంగా అది రాజకీయంగా వాడుకోవడానికి వైకాపా ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. పేద ప్రజానీకం, వృద్ధులని చూడక, అలా వయోరీతిన ఉండేటువంటి ఇబ్బందిని కూడా చూడకుండా ఈ ఎండాకాలంలో 1వ తారీఖు సచివాలయాల వద్దనే పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న, యంత్రాంగం ఉన్న, లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్న, రోజుకి 20 మందిని పెన్షన్ ఇచ్చినా నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటి యంత్రాంగం ఉన్నా కేవలం ప్రతిపక్షాలమైన ఈ పెన్షన్కి సంబంధించి వారిపైన బురద జల్లే కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని పెన్షన్దారులు ఇబ్బందిని పెట్టినటువంటి దృష్ట్యా అది రిపీట్ కాకుండా ఉండాలంటే మే 1వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అందించాలి, నిధులు అందుబాటులో ఉంచాలి. 1వ తారీఖునే ఉండేటువంటి యంత్రాంగాన్ని ఆల్రెడీ ఒక సచివాలయ వ్యవస్థ ఉంది, వ్యవస్థలో లక్షలాది మంది, 1,40,000 మంది రోజు ఉద్యోగస్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనిషికి 20 మందికి చెప్పినా డెఫినెట్గా అందరి ఇళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేటువంటిది ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ 1వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్కు ఆమోదం లభించడంతో ఆమె వర్గంలో హర్షాతిరేకాలు కనిపిస్తున్నాయి. ఆమెను అడ్డుకునేందుకు ఎన్నో అవరోధాలు సృష్టించినా ఏమాత్రం నిరాశపడకుండా ధైర్యంగా అన్ని ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ ఆమె ఈసారి ఎంపీగా పనిచేయడంతో ఈసారి గీతకు విజయతీరాలు సులువైనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీ ఆశీస్సులు ఉండడంతో పాటు గతంలో ఆమె గిరిజనులకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. కష్టపడతారమ్మా, 21 గంటలు కష్టపడతారు ఆయన. మనకు బియ్యం ఇచ్చాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్లో భోజనం దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ గారే. ఓన్లీ ఇక్కడ పెట్టుకుంటున్నారమ్మా. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమారి కళ్యాణ మండపం నుండి 91, 92 వార్డులలో జీపీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ సుమారు 1000 బైక్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కుమారి కళ్యాణ మండపం నుండి గోపాలపట్నం మెయిన్ రోడ్ మీదుగా బాదీ జంక్షన్, పాత గోపాలపట్నం, ఎస్సీ కాలనీ, లక్ష్మీనగర్ వరకు బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించి లక్ష్మీనగర్ నుండి ఇందిరానగర్, గణేష్ నగర్, నరసింహనగర్ ప్రాంతాల్లో పర్యటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలకు తెలియపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపారు. బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో పాత గోపాలపట్నం ఈరోజు రావడం జరిగింది. కుమారి కళ్యాణ మండపం నుంచి ఎక్కడి వరకు కూడా భారీ ర్యాలీతో ప్రజలందరూ కూడా ఈరోజు దారమ్మట మాకు ఆడదలిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పాత గోపాలపట్నం రావడం జరిగింది. ఈ స్పందన చూస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తుకు ఎదుగుతున్నారు. ఈరోజు ఇన్ని పార్టీలు, 3 పార్టీలు కలిసి ఆయన మీద దండయాత్రగా వస్తూ ఉంటే జగన్మోహన్ గారు సింగిల్గా ఈరోజు ప్రజల మనసుల్లో ఒక స్థానం సంపాదించుకొని రోజు రోజుకి కూడా ఆయన క్రేజ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా రేపు వచ్చే నెల 13వ తారీఖుని, మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఆతృతగా ఈరోజు వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తే తప్ప మాలాంటి చీకటి బతుకులు వెలుగులోకి రావని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి రేపు వెస్ట్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. వైసీపీ పాలనలో కార్మిక వర్గం పరిశ్రమలు కుదేలయ్యాయని స్టీల్ ప్లాంట్ టీఎన్టీయూస్ నేతలు ఆరోపించారు. పాతగాజువాక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు విఆర్ కుమార్, లెనిన్ బాబు, బలిరెడ్డి, సత్యనారాయణలు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడానికి అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుంది అంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. కార్మిక వర్గాన్ని పట్టించుకుని వైసీపీకి ఎన్నికల్లో పరాజయం తప్పదన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, పంచదార్ల ఉగ్రం, నమ్మి సింహాద్రి, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలు జరపని ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడే ఉత్సవాలు లేవు, శ్రమశక్తి అవార్డులు లేవు, కార్మిక రంగంలో పనిచేసిన కార్మికులకి క్రీడోత్సవాలు లేవు. అటువంటిది మన భవన కార్మికులకు వసూలు చేసిన సెస్ అమౌంట్ని దారి మళ్లించి
పథకాలకి వాడుకున్న ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం చెప్తున్నాం. మరి ఈరోజు 5 సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవిస్తూ ప్రధానమంత్రికి మా ఈ ప్లాంట్ అనేది మా యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పలేని ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఈరోజు కులాలని మతాలని సమాజాన్ని విడదీసి మరొకసారి అధికారంలో రావాలనుకునే కుటిల ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ కుటిల ప్రయత్నానికి కార్మిక వర్గం, చైతన్యవంతమైన కార్మిక వర్గం తిప్పుకొట్టాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మరి మనం డబ్బుకో లేదా వేరే వాగ్దానాలకు మోసపోతే కనుక ఈ 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనకపోయాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో 7వ వార్డు ఓల్డ్ పిఎం పాలెం పిలకవాణిపాలెంలో వార్డు అధ్యక్షుడు పోతున శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి అని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడిగిన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ 7వ వార్డు పిలకవాణిపాలెంలో సుమారు 1000 మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాం. భీమిలి నియోజకవర్గం మధురవాడలో మన 7వ వార్డులో జీవీఎంసీ 7వ వార్డు పిలకవాణిపాలెంలో మన ఓల్డ్ పిఎం పాలెం అలాగే పిలకవాణిపాలెం మా నగర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోతున శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అలాగే మా గ్రామ పెద్దలు కృష్ణమూర్తి పాత్రుడు సూర్యబాబు గారు మరి కుడితి రామారావు గారు పెద్దలందరూ ఈ రోజున సుమారు 1000 మంది దాకా ఏదో ఇది ఎన్నికల ప్రచారంలో లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలాగా మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి మన ఓల్డ్ పిఎం పాలెం గ్రామస్తులకి పిలకవాణిపాలెం గ్రామస్తులకి మా సోదరి సోదరుల అక్కచెల్లెలకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఆయన పోతున వెంకటరావు గారు అని బ్యాంకు వెంకటరావు అంటారు ఆయన్ని. మరి ఆయన టీడీపీలో ఉండేవాడు. ఆయన పాపం 5 సంవత్సరాలు కూడా నేను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు రోజు వచ్చి మీరు ఎప్పుడు కూడా వీళ్ళ బ్రదర్ ఆయన మరి భీమిలీలో రావాలి సార్, భీమిలీలో మిమ్మల్ని కులాలకి పార్టీలకు అతీతంగా అభిమానించే వాళ్ళు ఉన్నారని చెప్పడం, అలా వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఎన్నుకుంటాం, చాలా సంతోషం. మళ్ళీ ఇవాళ కూడా 5 సంవత్సరాల కాలంలో నేను చాలామంది వరకు న్యాయం చేయగలిగాను. ఇంకా ఎవరికన్నా న్యాయం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మరి రేపు ఎలక్షన్లో ఎన్నికైన తర్వాత కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి కూడా గుర్తింపు గౌరవం ఇచ్చే విధంగా అలాగే ఈ మధురవాడ ప్రాంతాన్ని అన్ని రకాల కూడా ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా ముఖ్యంగా ఈ అభివృద్ధిలో స్థానికులు ఎవరైతే ఉన్నారో మరి స్థానిక గ్రామాలు 14 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, వాళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. జిమ్లను సందర్శించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. మండుటెండలోనూ గంటకు తరగని అభిమానం. కొమ్మాదిలో అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. అభివృద్ధి కోసం వైసీపీని గెలిపించాలి అంటూ వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ విజ్ఞప్తి. చంద్రబాబును నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మేనిఫెస్టోలో 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అని రాష్ట్ర మంత్రి బొత్స వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.